మాదాపూర్‌లోని అంజయ్య నగర్‌లో నిన్న ఏడంతస్తుల భవనం కూలింది కదా! దాదాపు 40-50 గజాల స్థలంలో ఏడంతస్తులు లేపిండు. అది నిర్మాణ దశలో ఉండంగానే నిన్న కూలి పక్క అపార్ట్మెంట్ మీద పడడంతోటి ఆ అపార్ట్మెంట్ కూడా కొంత భాగం దెబ్బతిన్నది. నేను ప్రత్యక్షంగా ఆడికి పోయినా. నేనేమంటున్నా అంటే మనం అగ్గిపెట్టె ఉంటది. అగ్గిపెట్టె నిలబెడితే ఎట్లుంటదో ఆ బిల్డింగ్ కూడా గట్లే కట్టిండ్రు. 100% అది. అగ్గిపెట్టె ఎట్లనో నిలబెట్టిన అగ్గిపెట్టె ఎట్లనో ఆ బిల్డింగ్ కూడా గట్లే ఉంది. నిలబడలేదు. అది నాల మీద ఆక్రమించి కట్టిన ఆ పిల్లలు ఆ బరువును తట్టుకోలేక కుంగితే సరాసరి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద పడ్డాయి. ఇద్దరు కార్మికులు చనిపోయారు. టైల్స్ వర్క్ చేస్తారంట. అనుమానాలు ఏందంటే ఇంకో ఇద్దరు ఏమో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. ఈయననే ఆ సొక్కమైన వ్యక్తి సాజిద్ అంట ఈయన. ఈయన పోలీసుల అదుపులో ఉన్నాడు. రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసిండ్రంట. అయితే ఆ అంజయ్ నగర్‌ల ఇదొక్కటే బిల్డింగ్ కాదు, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి బిల్డింగ్లు. ఎక్కువ అక్కడ ఐటీకి దగ్గర ఉంటుంది కదా! గచ్చిబౌలి కూడా దగ్గరనే ఉంటుంది కాబట్టి హాస్టళ్ళకి ఇస్తారంట అక్కడ. ఇయ్యడం తప్పు లేదు. కట్టుకోవడం తప్పు లేదు. తప్పు లేదు. కానీ అక్రమంగా నిర్మించి 30 గజాలల్లా లేదా 40 గజాల్లో 50 గజాల్లో 6 అంతులు 7 అంతస్తులు కట్టి ఇట్లా ఇచ్చి ప్రాణాలను బలి తీసుకోవడం మంచిది కాదు కదా! ఇవి హత్యలు చేసినట్లే కదా తెలిసి కూడా. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేసిండ్రు. పర్యవేక్షణ చేయాలి. కోర్టు అనుమతితోటి కూల్చే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏం జరిగింది? పక్క బిల్డింగ్లో కూడా కొందరు గాయపడ్డారు. ఇద్దరు కార్మికులు చనిపోయినారు. హైదరాబాద్ నగరంలో అక్రమ బిల్డింగ్లు లేదా అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా ఉన్నాయి. పుట్టగొడుగులు కూడా చాలా తక్కువనే. ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారా అంటే దీని వెనుక రాజకీయ నాయకులు ఉంటారు. స్థానికంగా కార్పొరేటర్లు లేకపోతే ఎమ్మెల్యేలు కూడా అనుకో, అధికారులు, వీళ్ళందరి భాగస్వామ్యం ఉంటుంది 100%. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్రమ నిర్మాణాలు నిర్మించే క్రమంలో 2 ఫ్లోర్లో ఇప్పుడు 50 గజాలంటే 2 ఫ్లోర్లు కట్టాలి చాలు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, టౌన్ ప్లానింగ్ అధికారులకు లేదా మున్సిపల్ అధికారులకు ఏం చేస్తారంటే లంచాలు ఇస్తారు. ఫ్లోర్కు 3-5 లక్షలు ఇస్తారంట. ఇవ్వడం, కట్టడం, రెంట్లకు ఇవ్వడం, సొమ్ము వేసుకోవడం. ఇది తెలిసి హత్య చేస్తున్నట్లు కాదా? తెలిసి చంపుతున్నట్లు కాదా? ఈయన మామూలుడేం కాదంట సాజిద్ కూడా. ఈ సాజిదే కాదు, ఆ అంజయ్ నగర్లో ఇట్లాంటి నిర్మాణాలు ఈ సాజిద్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. ఇప్పుడు హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది. అక్కడ వరుసకు 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలింది కదా, బిల్డింగ్ పక్కన ఒక బిల్డింగు, అది కూడా చాలా డేంజర్ జోన్లో ఉంది. మొత్తం హాస్టల్ కాల్ చేయించారంటే కూల్చే ప్రయత్నం ఉంది. ఇప్పుడు రంగనాథ్ కూడా చెప్పిండు కదా. అంటే హైదరాబాద్ నగరంలో టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉండదు. సగం అప్పులు తీరుతాయి. టౌన్ ప్లానింగ్ అధికారులే కాదు, రెవెన్యూ, వీళ్ళందరూ తీసుకోండి. హైదరాబాద్ నగరంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి తెలంగాణలో సగం అప్పులు తీర్చవచ్చు 100%. ఈయన మామూలోడు కాదంట. సాజిద్ మామూలోడు కాదు. ప్రజాప్రతినిధుల దన్నుతో అక్రమ నిర్మాణాలు. నేను అదే అంటున్నా, రాజకీయ నాయకుల ప్రమేయం లేనిది ఇది సాధ్యం కాదు ఇట్లా కట్టడం 100%. దీనికి బాధ్యులు టౌన్ ప్లానింగ్ అధికారులు, బిల్డింగ్ యజమాని, కాంట్రాక్టరే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అందులో కార్పొరేటర్లు కూడా ఉంటారు. అంజయ్ నగర్లో కేవలం 38 గజాలకు మరో 10 గజాల నాలాను ఆక్రమించి 48 గజాల్లో 7 అంతస్తుల మేడ నిర్మాణం ఎవరు చేశారు? ఎలా నిర్మించారు? ఎంత ధైర్యంగా నిర్మాణం చేశారు? ఇద్దరి ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నారు. శనివారం దుర్ఘటన ప్రాంతంలో జరిగిన చర్చనంట ఇదంతా. నిర్మాణదారుడు ఇక చూడు, అసలైన స్థలం 38 గజాలంట. మరో 10 గజాల నాలను ఆక్రమించిందంట. నాల పెద్దగా ఉందాడ వాస్తవంగా. శనివారం దుర్ఘటన ప్రాంతంలో జరిగిన చర్చనంట అది. నిర్మాణదారుడు కట్టినవన్నీ అక్రమ భవనాలే. ఒకటి కూలిపోతుంటే అదే ప్రాంతంలో మరో భవనానికి 6వ అంతస్తు స్లాబ్ వేసుకుంటూ తాపీగా ఉన్నారు. అతనే బిల్డర్ సయ్యద్ సాజిద్. ఆయన అక్రమాలు అన్నీను కావు. తండ్రి వద్ద కారు మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించిన అతను 4 ఏళ్లుగా భూ ఆక్రమణలపై దృష్టి పెట్టాడు. అతనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారంట. 100% ఉంటారు. కబ్జా రాయులతో కలిసి అమాయకులను భయపెట్టడం, వారి ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు తీసుకోవడం, ఆ భూమిలో ఆకాశ హార్మాలను నిర్మించి అమ్మేయడం సాజిద్కు అలవాటైందంట. గడిచిన 3 ఏళ్లలో 5 బహుళ అంతస్తులను నిర్మించాడు. ప్రస్తుతం 2 చోట్ల నిర్మాణం చేపడుతున్నాడు. వాటిలో శనివారం ఒక భవనానికి స్లాబు పనులు జరిగాయి. ప్రమాదం గురించి తెలియగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని పోయాడు. ఏం చేస్తాం, పార్కుల్లోనూ భవనాలు కట్టినంట.
నేతలతో కలిసి కబ్జాలు భవన నిర్మాణ పనులు ప్రారంభించిన సాజిద్కు ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇంటిని అమ్మినప్పుడు భారీ ఆదాయం వచ్చిందంట. ఆ డబ్బుతో బిల్డర్ అయ్యాడు. ఇంజనీరింగ్ నైపుణ్యం ఏమాత్రం లేకుండా, ప్రణాళిక లేకుండా కాంట్రాక్ట్ తీసుకోవడం, హాస్టళ్లను నిర్మించడం అతనికి అలవాటుగా మారింది. అధికారులకు లంచాలు ఇస్తుండడంతో సాజిద్ కట్టే భవనాల వైపు కన్నెత్తి చూడరంట. వీళ్ళని ఏం చేయాలి? అధికారులను ఏం చేయాలి? ఉరికించి కొట్టాలనా, లేకపోతే చిప్పకూడు కంటే ఇంకేమన్నా పెద్దగా ఏమున్నాయి శిక్షలు? ఉరి శిక్ష వేసినా తక్కువనే కదా. ఇప్పుడు మనకు డబ్బు పోతనో, మనకు కారు పోతనో, లేకపోతే ఇల్లు పోతనో, సరే మనకు జీవితం ఉంటే సంపాదించుకోగలుగుతాం. ప్రాణాలే పోతే ఆ ప్రాణాన్ని తేయగలుగుతామా? ఇవాళ టౌన్ ప్లాన్ ఇక్కడ ఉంది క్లియర్గా. అధికారులకు లంచాలు ఇస్తుండడంతో సాజిద్ కట్టే భవనాల వైపు కన్నెత్తి చూడలేదంటే వీళ్ళు హత్యలు చేసినట్లు కాదా అంటున్నాను నేను. అధికారుల తప్పు కాదా? హత్యలు అధికారులు చేసినట్లు కాదా? అధికారులు నిజంగా కఠినంగా ఉంటే ఈ లంచాలకు అలవాటు పడకపోతే, లంచాలు తీసుకోకపోతే, కఠినంగా ఉంటే ఈ సాజిద్ అంటోడు కడతాడా? నేను అదే చెప్తున్నా. ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా జరిగినాయి కాదు, ఇవి ప్రీ ప్లాన్గానే జరిగే హత్యలే ఇవి. మరి ఇంకా అదే అనాలి, మరి ఇంకేమనాలి? మరి కూలిన భవనంపై అలాగే కాలనీ పార్కును ఆక్రమించి ప్రస్తుతం 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడంట. కూలిన భవనంపై అలాగే కాలనీ పార్కును ఆక్రమించి 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడంట. ఇట్లా ఉన్నారు అధికారులు ఇట్లున్నారు. మీరు ఇది ఒకటే ప్రాంతం కాదు, మనకు వస్తూనే ఉంటాయి బిల్డింగ్లు కూలడం. మీరు హైదరాబాద్లో చూడండి, మీరు ఒక ఏరియాని తీసుకుంటే, ఒక 100 ఇండ్లను తీసుకుంటే, లేదా 100 అపార్ట్మెంట్లను తీసుకుంటే 10 అక్రమ బిల్డింగ్లే ఉంటాయి. దానికి అంతా కర్త కర్మ క్రియ అంతా అధికారులే, వేరే అంశమే లేదు. దీనిలో వీళ్ళకు రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. ఎందుకంటే ఈ లంచాలు అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు వీళ్ళంతా పంచుకుంటారు. మనం ఊర్లలో మటన్ కొడితే కుప్పలేస్తారు చూడు, నీకింత నాకింత నాకింత అని. ఈ వీళ్ళది కూడా డబ్బులు నీకింత నాకింత ఈ కుప్పలు పంచుకొని అమాయకంగా, సరే మన వాళ్ళు కానీ ఎవరైనా ప్రాణాలే కదా. బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చి ఇక్కడ బతుకుదామని బతుకుదేరకు వచ్చిన వాళ్ళు ఇట్లా అర్ధాంతరంగా చనిపోయి వాళ్ళ బతుకులు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పరిస్థితి తెస్తున్నారంటే దానికి కారణం అధికారులే. మళ్ళీ చెప్తున్న అధికారులే. చివరిగా చెప్పేది ఏంటంటే, హైదరాబాదులో రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నగరాల్లో ఈ పనిచేస్తున్నటువంటి అన్ని రకాల అధికారులు, డిపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళని కదిలిస్తే 50 కోట్లే. ఇంకా సరే అవి 10 కోట్ల 100 కోట్ల కానీ కోట్లే, అంత సంపాదిస్తున్నారు. ఏం చేస్తాం? అందరి పాత్ర ఉంది. వీళ్ళ పాపం మీకు దాకా. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.